28వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు అందరూ చూడండి. నేను చదువుతున్నాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మనము చదువుకున్న మాట మనందరికీ కూడా తన్ను తాను అంటే కనుక మనందరము అంటే మనందరికి సంబంధించిన ఈ మాట ప్రతి ఒక్కరిని కూడా పిన్ చేస్తుంది కదండి. ప్రతి ఒక్కరిని నన్ను నేను పరీక్షించుకోవాలి. నన్ను నేను ఏం చేసుకోవాలండి? పరీక్షించుకోవాలి. మనల్ని కాదు, నన్ను నేను పరీక్షించుకోవాలి. ఒక్కసారి మనందరం కూడా దేవుని అడుగుదాం, అయ్యా మీ సన్నిధానంలో ఉన్న నన్ను నేను పరీక్షించుకునే కృప నాకు దయచేయండి. ఈ దినము నేను మీ పరిశుద్ధమైన రక్తాన్ని, మీ పరిశుద్ధమైన శరీరాన్ని తాకబోచున్నాం. నన్ను నేను పరీక్షించుకోవటం, నా హృదయంలో ఉన్న ఆలోచన, నా హృదయంలో ఉన్న తలంపు, నా హృదయంలో ఉన్న సమస్తాన్ని కూడా నా దేవా మీరు జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి నన్ను నేను పరీక్షించుకోవడానికి ఆరాధనలో ఇప్పుడు వరకు దేవుణ్ణి అడిగాం. ఏమనంటే కనుక ఏ దర్శనం కావాలండి? ఆయన ముఖ దర్శనాన్ని అడిగాం. మనం ఏమడిగామండి? ఆయన ముఖ దర్శనం చేసే ముందు మనల్ని మనం పరీక్షించుకుంటే, ఆయన ముఖ దర్శనము చేసే ముందు నన్ను నేను పరీక్షించుకుంటే కనుక నేను ఏ విధంగా ఉన్నాను, ఏ విధమైన ఉద్దేశంతో ఉన్నాను, ఏ విధమైన ఆలోచనతో ఉన్నాను. నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో రాత్రి చాలామంది బిడ్డలు చాలా చక్కని రీతిలో ఇంచుమించు 40 మంది బిడ్డలు చేరి కొయిరు ప్రాక్టీస్లో పాల్గొని, మరి కరామలో తల్లి దీవెనమ్మ గారు, స్వర్ణ గారు, స్వప్న గారు ముగ్గురు కలిసి ఈ 40 మందికి కూడా ప్రేమ విందు చేశారు. హల్లెలూయా. మేమందరము కూడా ప్రేమ విందు స్వీకరించి వెళ్ళి పడుకునే తోటి 1 గంట అయింది. ఎంత అయిందండి? 1 గంట. చాలామందికి చాలా టైం, చాలా లేట్ అయిపోయింది. కానీ ఉదయాన్ని బాప్తిస్మం ఉంది. ఉదయమే 5 గంటలు లెగిసిపోయాం. మరలా ఎవరికారు హడావిడి, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఆ హడావిడిలో మనము ఏదో విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ ఆ కార్యక్రమం ఎలాంటి కార్యక్రమం? ఎవరి కార్యక్రమం అండి? మంచిది. మనం దేవుని కార్యక్రమంలో పాల్గొంటున్నాము. దేవుని కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు మనందరము కూడా చక్కని రీతిలో మనము కొన్ని మార్లు మన ఇవి బాప్తిసం ఫోటోలు చూపించినప్పుడు చాలా ఆనందం వేస్తుంది కదా. అందరము ఒకే కోడ్ వేసుకుంటాం డ్రెస్ కదండి. ఇలా నన్ను నేను పరీక్షించుకోవడానికి మాట చెప్తున్నాను మీకు. నన్ను నేను ఏం చేసుకోవడానికండి? పరీక్షించుకోవడానికి. నేను వస్తుండగా ఎందుకంటే ఉదయం లెగిసి నేను మొట్టమొదటికి ఈవిడికి ఫోన్ చేశాను. ఆవిడ లేదు ఇక్కడ. ఇదిగో స్వర్ణ గారికి ఫోన్ చేస్తాను నేను ఉదయమే లెగిసి, అమ్మ మేము వచ్చేస్తున్నాము, మీరందరూ రెడీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారని చెప్పేసి. ఆ పని తల్లి అప్పుడు ఎత్తలేదు. తర్వాత మళ్ళీ తల్లి మెసేజ్ పెట్టింది, తల్లి ఫోన్ చేసింది. తర్వాత మళ్ళీ మేము టయానికి వచ్చాము. వచ్చిన వెంటనే తల్లి చూసేటప్పటికి నాకెందుకు ఇదేంటి తల్లి ఇలాంటి బట్టలు వేసుకుంది? ఆవిడకున్న పరిస్థితి నాకు తెలియదు. కానీ యాజ్ ఏ స్పిరిచువల్ ఫాదర్, ఒక ఆత్మీయ తండ్రిగా నా ఆశ ఏంటంటే కనుక మనందరం ఒకే విధంగా ఉండాలనేది ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. నేను గద్దించాను, అమ్మా ఏంటమ్మా ఇది అంటే కనుక బిగ్గరగా అరిచేసాను. నేను ఎంగాను 2-3 ఉన్నారు అక్కడ, నేను అరిచేసాను. కానీ ఇప్పుడు సంఘమందరూ ఎదుర్కొండా చెప్తున్నాను, అమ్మా అది నా ప్రేమ. హల్లెలూయా. అదేంటండి? నా ప్రేమ. ఎందుకు గురించి అంటే కనుక నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నా బిడ్డలు దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండాలి. మనందరం కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే కనుక దేవుడు రాకడలో మన సంఘం ఎలా ఉండాలండి? మనం రోజు చేసే ప్రార్థన అదే. ఆ ప్రార్థనకి తగినట్లు మనం జీవించాలనేది నా ఆశ. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఆయన ఏమంటున్నారంటే కనుక, నేను పూర్తి వచనం చదవలేదు, నేను సగమే చదివాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. ఈ పరీక్ష మనందరికీ. ఈ పరీక్ష ఎవరికండి? మనందరికీ. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి మీరు అందరూ కూడా. 12వ అధ్యాయము త్వరగా హెబ్రీ గ్రంథకర్త ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదువుదాం. నేను ముందుగా నేనే చదువుతాను. ఎందుకు చదివానంటే కనుక అందుకే చదివానేమో. ఒకసారి చూడండి, మనము చదువుతున్న మాట ఎన్నో అధ్యాయం అండి? 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటున్నాం. ఆయన అంటున్నారు, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను
తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. మనల్ని పరీక్షణ చేయడానికి, నన్ను నేను పరీక్షించుకోవడానికి దేవుడిస్తున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట. ఇప్పుడు నేను ఇక్కడ మీ ఎదురుగండా నిలబడి దేవుని మాటలు తెలియజేస్తున్నాను కదా. నేను చెప్పే మాటలు చాలా బలమైన మాటలు, చాలా కార్యములు చేసే మాటలు. ఈ శరీరంలో బలం లేదు, ఈ శరీరంలో శక్తి లేదు, ఈ శరీరంలో ఎందుకు పనికిరానిది, కానీ ఆయన మాటల్లో శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన మాటలు కార్యములు చేసేవి. అందుకే ఆయన అంటున్నారు చాలా చక్కని రీతిలో, మరి చూడండి, ఆయన అంటున్నారు, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. 6వ వచనం చూడండి, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుడు సరిచేయాలని మనల్ని, దేవుడు మనల్ని పరీక్షించాలని, దేవుడు మనల్ని పుటుము వేయాలని, దేవుడు మనల్ని మేలిన బంగారము వలె మనల్ని ఉంచాలని దేవుడు అచ్చిపడుచు ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నారు, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని. ఈ మాట ఇప్పుడు మనం ముందు చదువుకున్న మాటలో ఏమన్నది? నిన్ను నీవు ఏం చేసుకోవాలండి? పరీక్షించుకోవాలి. ఇక్కడ అంటున్నారు 6వ వచనంకి వెళ్ళండి. ఆయన అంటున్నారు చూడండి, ప్రతి కుమారుని అంటే ప్రతి కుమారుని ఏ ఒక్కరిని వదిలిపెడుతున్నాడు దేవుడు? విడిచిపెడతలేదు. ఏ ఒక్కరిని విడిచిపెడతలేదు. ఇది నువ్వు రక్షణ తీసుకున్న బిడ్డ కొరకు కూడా ఇదే మాటలు చెప్తున్నాడు ఆయన. అయ్యా, ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను, మనము ఆయన హెచ్చరికను మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన హెచ్చరికను ఏం చేయకూడదండి? మర్చిపోకూడదు. ఆయన హెచ్చరికను నేను స్వీకరించినప్పుడు, ఆయన హెచ్చరికను నేను తీసుకున్నప్పుడు, కంసాలి ఆ యొక్క సాన మీద ఆ యొక్క వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని ఏం చేస్తారండి? కొడుతూ ఉంటాడు, దాన్ని కాలుస్తూ ఉంటాడు, దానికి ఒక రూపాన్ని దాల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే కనుక అది ఉపయోగపడాలని. హల్లెలూయా. అది ఏం చేయాలనండి? ఉపయోగపడాలని. నేను కూడా ఉపయోగపడాలని దేవుడు మనకి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నారు 7వ వచనంలో, శిక్షాఫలము పొందుటకై, ఏం పొందుటకండి? శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దండించేశారు, ఏదో అనేశారు, ఏదో కాదు. నన్ను నేను పరీక్షించుకోవడానికి దేవుడు మాట ఇచ్చాడు. నన్ను నేను పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు మాట ఇచ్చాడు. శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులను గాను మిమ్మును చూచుచున్నాడు. దేవుడు చూస్తున్నాడు మనల్ని. దేవుడు అంటున్నాడు ఏమన్నట్టే కనుక, మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? మనం ఆలోచన చేసినట్లయితే కనుక, నా బిడ్డలు అంటే నాకు చాలా ఇష్టం. ఇండివిజువల్గా చెప్తున్నాను. శాన్సీ, నాన్సీ, వాళ్ళకి అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు మాట్లాడరు నాతోటి. ఏం చేయరండి? మాట్లాడరు. ఎలా ఉంటుంది? నేను సహవాసానికి వెళ్ళిపోతాను, వచ్చేసిన వెంటనే డోర్ తీసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ముద్దెట్టుకుని అప్పుడు పడుకోవాలి. అది నా డ్యూటీ. వాళ్ళు మాట్లాడకపోయినా సరే నా డ్యూటీని చేస్తూ ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే కనుక అది తండ్రి ప్రేమ. అది ఏంటండి? తండ్రి ప్రేమ. నిన్ను శిక్షిస్తున్నాడు అంటే కనుక నిన్ను సరి చేస్తున్నాడు. అది మనం గ్రహించాలి. ఎందు గురించి అంటే, కుమారులైన వారందరూ శిక్షలో ఏం చేస్తున్నారండి? వీరు పాలు పొందుతున్నారు. నేను దేవుని కుమారుని అయితే కనుక నాకు కూడా శ్రమ వస్తుంది. ఈరోజు ఉదయం తెలుసా, మేము పందరగాడు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎందుకు నేను ఇలా కేకలేసానా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడండి ఎంతలాగో అనుకుని వీరందరూ అంటున్నారు, నడండి అని చెప్పేసి కార్లు ఉన్నాయి అక్కడ. ఒక కారు ఎక్స్ట్రా ఉంది. నేను పెద్ద హీరోలోకి వెళ్ళిపోయి ఇంకో కార్లు కూర్చున్నాను. అంటే ఆయన వెళ్తాడని, అది నా బాధ. మా తల్లి సత్యయ్య గారు ఉన్నారు, నేను బయటకు వచ్చేస్తున్నాను, తొందర రండి అంటుంది. సరే ఆవిడ దగ్గరికి వెళ్దాం బాబా, ఎందుకు గురించి ఆవిడ తొందరగా వచ్చేస్తాను చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాం. ఆవిడ దగ్గరికి వెళ్తే మేము ఎదరికెళ్ళమంటే వెనకాల నుంచి వచ్చేసిందంట, మాకు తెలియదు. ఆ కారు తిప్పుకొని మేము వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇల్లు దూరం వచ్చిన దగ్గరికే
ఆగిపోయింది. అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీరు ఇక్కడే ఉన్నారా, ఇంకో బీచ్కి వెళ్ళిపోయారా అని అడుగుతున్నారు ఇంకొక ఆయన ఫోన్ చేసి. అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే కనుక మనల్ని గలిబిలి చేయడానికి, మనము చేసే దైవికమైన కార్యాన్ని, దేవుని కార్యాన్ని, ఇదిగో మీ వల్ల జరగదు, ఈ కార్యం మీ వల్ల జరగదు అని చెప్పేసి మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ హలోకనాథుడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కానీ మనము దేవుని కుమారులమే, దేవుని బిడ్డలమని మనం గుర్తెరగాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఎక్కడికి వెళ్ళినా సరే కార్యం సఫలం చేస్తారు. ఎప్పుడైతే మేము అక్కడ రక్షణ ఇస్తున్నామో, ఆ ఫోటోలు ఉన్నాయండి మా వెనకాల, అక్కడ ఉన్న ముస్లింలు కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ వెనకాల ఇంకా కొంతమంది ఉన్నారు, వారు హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు మేము రక్షణ ఇస్తుంటే. తమ్ముడు నాకు కూడా వచ్చారు, జీవన్ గారు, ఆయన విన్నారు. అక్కడ అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. అంతేకాదు నేను బయటకు వస్తుంటే నన్ను అడుగుతున్నారు, మీరు ఏం చేస్తున్నావు ఆయన్ని అని అడుగుతున్నారు. ఇది మొదటిసారా? కోవిడ్ టైంలో కూడా మనం రక్షణ ఇస్తే పోలీసులు అడిగారు, దుబాయ్ పోలీసులు, సాధ్యాలు. నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు చేసే కార్యాలు మనం ఒక్కొక్క మారు మనకి చోటిల్ అవుతూ ఉంటాం, మనకు తగులుతూ ఉంటాయి. కానీ ఆయన తెలియజేస్తున్నారు, కుమారులైన వారందరూ కూడా శిక్షలు ఏం చేస్తారండి? పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుజ్జులేని కుమారులు కారు. ఇంకా తర్వాత చూడండి, మరియు శరీర సంబంధులైన తండ్రులకు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన మన తండ్రి ఎవరు? మన కన్న తండ్రి ఎవరండి? మన ఆత్మల కాపరి. హల్లెలూయా. మనందరము కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న ఆత్మలమే. ఈరోజు ఒక ఆత్మ రక్షింపబడింది. ఈరోజు ఒక ఆత్మ ఏమైపడిందండి? రక్షింపబడింది. అది ఇప్పుడు అందుకే ఆయన అంటున్నారన్నమాట. ఆయన అంటున్నారు చాలా చక్కని రీతిలో, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలనని కదా. మనందరము కూడా ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కార్యాలు. ఆత్మ లేనివాడు నా వాడు, చాలా స్పష్టం దేవుని యొక్క వాక్యం. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అందుకే వారు అంటున్నారు, వారికుండు దినముల మట్టుకి తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. దేంట్లో పాలు పొందాలండి? మనము పరిశుద్ధతలో పాలు పొందాలి. ఈరోజు పరిశుద్ధమైన ఆయన శరీరములో, ఆయన రక్తంలో మనందరం కూడా పాలు పొందడానికి వచ్చి ఉన్నాం. ఇంకా చాలామంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, చాలామంది బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదు. చాలామంది బిడ్డలు ఇంకా ఆ బల్లకు దూరంగా ఉంటున్నారు, ఆ యొక్క రక్తానికి దూరంగా ఉంటున్నారు. ఇంకా తమ్మును తాము ఇదిగో దేవునికి అప్పగించుకోలేకపోతూ ఉంటున్నారు. మీ యొక్క ఆత్మను ఇహలోకమైన ఇదిగో దుర్దినులు ఆయన రాశారు కదా మనం ముందు చదివిన మాటలో, అలాగ మనం తిరుగుతూ ఉంటున్నాం. కానీ మనందరము కూడా ఇదిగో దుర్జీలు లేని కానీ కుమారులు. కానీ మనం అలాగ ఉండకూడదు. మనము అలాగా ఉండకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విషయంలోనూ కూడా పరిశుద్ధతలో మనం పాలు పొందాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అది ఎందుకు మనము పరిశుద్ధతలో పాలు పొందాలంటే కనుక మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము ఎవరి వలనైనా మనము అపరిందులో అవమానాలు మనం పొంది ఉన్నామేమో, దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు, అది మీ మేలు కొరకే. దేని కొరకండి? అది మేలు కొరకు. ఆ మేలు మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుచుంటున్నాడు. ఆ మేలు నీకు నాకు కావాలని దేవుడు ఆశపడుచుంటున్నాడు. అందుకే ఆయన యోహాను సువార్తలో ఒక మాట అంటారు, 15వ అధ్యాయం 18, 19 మాటలు ఒకసారి చూడండి. త్వరగా చూడండి. లోకము మిమ్మల్ని మీకంటే ముందుగా, అది ఎప్పుడు? అది మనం దేవుని కుమారులమైనప్పుడు, దేవుని బిడ్డలమైనప్పుడు, ఆత్మానుసారమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని నిందిస్తున్నారు, మిమ్మల్ని గద్దిస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అది మీకంట ముందుగా నాకు అవమానం. మీకంట ముందుగా ఎవరికి అవమానం అండి? మనందరం కూడా అనేక మార్లు ఈ మాట వింటుంటాం కదా. క్రైస్తత్వం అంటే గనక
క్రైస్తత్వం అంటే కనుక లోకానికి ఎంతో ఇష్టం. క్రైస్తవులంటే చెప్పాలి కాదు. చూడండి, క్రైస్తత్వం అంటే అందరికీ ఇష్టం, క్రైస్తవులంటే ఇష్టం ఉండదు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎందుకు అంటే క్రీస్తును పోలి మనం జీవించినప్పుడు ఆయన తత్వాన్ని మనం చెప్పగలం, ఆయన ఆత్మలో మనం బ్రతకగలం, ఆయన పోలి మనం జీవించినప్పుడు. కానీ మనకు అది కావాలి, ఇది కావాలి, అలా మనం జీవిస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన వాక్యం సెలవేస్తుంది, మీరు ఆత్మలో వృద్ధి చెందాలి. దీంట్లో వృద్ధి చెందాలండి, మనము ఆత్మలో వృద్ధి చెందాలి అని చాలా చక్కగా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. 19 చూడండి, ఆయన అంటున్నారు, మీరు లోక సంబంధులైన ఎడల, చదవద్దు ప్లీజ్, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోకము తన వారిని ఏం చేస్తుందండి? స్నేహిస్తుంది, లోకము ప్రేమిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ఏం చేస్తుందండి? ఇప్పుడు ద్వేషిస్తుంది. మనం ఎప్పుడు లోకస్తులుగా ఉంటామో అప్పుడు లోకం మనల్ని ప్రేమిస్తుంది. కానీ దేవుడు మన లోకంలో నుండి మనల్ని ఏం చేశాడండి? వేరు చేశాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు తమ్ముడిని అంటున్నాం కదా, అయ్యా మీరు మీ పాపాల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి సిలువలో సిలువ వేయబడ్డారు అని మీరు నమ్ముచున్నారా అని చెప్పేసి మేము అడిగాం. అని ఏమన్నారు? నమ్ముచున్నాం. ఎందుకు గురించి అంటే కనుక మన దేవుడు నీ కొరకు నా కొరకు ఇహలోకానికి వచ్చి మనకి సెలవిస్తున్న మాటలు, మనకి తెలియజేస్తున్న మాటలు, మనందరినీ కూడా నడిపిస్తున్న మాటలు. రోమా 2:12 చూడండి ఒకసారి. అయ్యే మాటలు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి అయ్యే మాటలే 12:2 ఏ మర్యాద అండి? అది ఈ లోక మర్యాద. ఉత్తమమును అనుకూలమును ఎలాంటిదండి? అది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము. నా దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాట, మనందరము కూడా రూపాంతరము పొందాలి. దేవుని బిడ్డలారా, మనందరం ఏం పొందాలండి? రూపాంతరము చెందాలి. మనందరూ అంటూ ఉంటారు, అయా మత మార్పిడి చేసేస్తున్నారు, మనుషుల్ని మార్చేస్తూ ఉంటున్నారు. మనుషుల్ని కాదు, నా దేవుడు హృదయాల్ని మార్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం మారుస్తున్నాడండి? హృదయాలను మారుస్తూ ఉంటున్నాడు. మన ఆత్మనే, ఇదిగో మా ఆత్మలో మనము వర్ధిల్లాలి. ఆత్మలో దేవుణ్ణి ఇంకనూ అధికముగా ప్రేమించాలి, ఇంకనూ అధికముగా ఆరాధన చేయాలి. నిర్మలంగా ఆరాధన చేస్తుంటే ఇంకో అరగంట ఉంటే బాగుండి అనిపిస్తుంది. కానీ టైం మనకి సరిపడదు. ఒక్కొక్కసారి నేను ఇండియాలో జరిగే ఆరాధనలు పోస్టర్లు చూస్తూ ఉంటాను. 24 గంటల ఆరాధన. ఎన్ని గంటలండి? 24 గంటల ఆరాధన. ఇంకా వారు స్తుతిస్తూనే ఉంటారు దేవుణ్ణి, తన్మయమైపోయి దేవునిలో ఆరాధన చేస్తూనే ఉంటారు. మ్యూజిక్కి చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు కదండి. కానీ దేవాతి దేవుడు కార్యములు చేస్తాడండి. హల్లెలూయా. అందుకే ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నారు, మనము ఇహలోక మర్యాదను కాదండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మనము ఏమి అనుసరించాలంటే కనుక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును. ఏమేమిటండి? ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనము ఇంత పెద్ద కుటుంబముగా ఏకమై ఉన్నాము అంటే కనుక కేవలము ఆయన వాక్కు మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. కేవలము ఆయన వాక్కు చేసిన కార్యము ద్వారా మనము ఏకమై ఉన్నాము. మన కుటుంబంలో ప్రేమ ఉంది, మన కుటుంబంలో సమాధానం ఉంది. మీకు విషయం చెప్పనా, ప్రతి యానివర్సరీకి ముందు ప్రార్థన జరగాలి కదండి. ఏ సమయంలో ఏ విధంగా అనుకుందో మాకు తెలియదు. మన మధ్యలో ఉన్న ఒక తల్లి 7 వారాలు, ఎన్ని వారాలండి? 7 వారాలు. కరెక్ట్గా లాస్ట్ వీక్ అయింది అది. అప్పటి నుంచి భోజనాలు మాకు, ఇవాళ కూడా భోజనాలు మీ అందరికీ లులు పార్క్లో ఆరాధన అయిన అనంతరం. నేను ఎందుకు గురించి మీకు తెలియజేస్తున్నాను అంటే కనుక దేవాతి దేవుడు చేసే కార్యాలు మరొకసారి నేను 6వ వారంలో తల్లికి అన్నాను, అమ్మా వచ్చే వారానికి దేవుడు ఏదో కార్యం మీ పట్ల జరిగిస్తారు.
కానీ నేను అన్నది నాతో కాదు, నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు. ఎవరిచ్చిన మాట? మనందరము కూడా ఆయనకి లోబడి, లాస్ట్ వీక్ మేము మాట్లాడుకున్నప్పుడు ఆయనకి హత్తుకుని జీవించాలి. యెహోషాపాతు మీదకి ఎంతమంది వచ్చేసారండి? 3. 3 దేశాలు దండెత్తుకుని వచ్చినప్పుడు ఆయన ఎవరిని హత్తుకున్నాడు? దేవుణ్ణి హత్తుకున్నాడు. ఆయన దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆ దేశం అంతటికి ఆయన తెలియజేశాడు ఏమనంటే కనుక, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ఏముండి ప్రార్థన చేయండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నా దేవుడు కార్యం చేస్తాడు. మనందరము కూడా మన యొక్క జీవితాల్ని, నా జీవితాన్ని, మీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకున్నట్లయితే కనుక, దేవుడితో మనం జీవించినట్లయితే కనుక, దేవుడిచ్చే మాటల్ని మనం గైకున్నట్లయితే కనుక, ఒక్కసారి యాకోబు పత్రిక తీయండి 4:4 ఒక్కసారి చదవండి. ఒక్కసారి ఆఖరిగా ఆ మాట చదివి మన మాటలు ముగించుకుందాం. ఎవరండి? ఎలాంటిదండి ఈ లోక స్నేహము? దేనితో వైరం అండి? ఎంత భయంకరంగా ఉంది ఈ మాట మనం చదవడానికి. ఎంత భయంకరంగా ఉంది ఈ మాట. ఎందు గురించి అంటే మనందరము కూడా దేవుని ఇదిగో చూడండి, ఆయన అంటున్నారు, ఈ లోకముతో స్నేహము చేయుకోవారు వాడు దేవునికి శత్రువగును. మనం దేవునికి శత్రువులమా మిత్రులమా? చెప్పాలి, బిగ్గరగా చెప్పండి. మన దేవునికి శత్రువులమా మిత్రులమా? ప్రియమైన దేవుని వర్లారా, మన దేవుడు శత్రువుల్ని ప్రేమించే దేవుడు. శత్రువుల్ని ఏం చేస్తాడండి? దేవుడు ప్రేమిస్తాడు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే కనుక మనము ఈ లోక మర్యాదల్ని, ఈ లోక స్నేహాన్ని మనం విడిచిపెట్టి దేవునితో స్నేహిద్దాం. హల్లెలూయ. ఆ దేవుణ్ణి హత్తుకుని మనం జీవిద్దాం. ఆయన మాటల్ని మన హృదయంలో ఫలింపచేసుకుందాం. ఈరోజు చదివిన కీర్తనలో ఆఖరి మాట ఒక్కసారి చదవండి. ఈరోజు చదివిన కీర్తనలో ఆఖరి మాట అని అంటున్నారన్నమాట చాలా చక్కని రీతిలో. దేవుడు ఎలా ఉన్నాడండి? దేవుడు నాకు ఎత్తైన కోటగాను. ఎలాంటి దేవుడండి? కృపగల దేవుడిగానే ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? ఆయనే మన బలమని, ఆయనే మన కోటని, ఆయనే నా కృప అని నమ్ముచూ ఉంటున్నావా? చిన్న ప్రార్థన చేయి. అయ్యా, ఈ లోక స్నేహము కాదు నా దేవా, ఇదిగో నన్ను నేను పరీక్షించుకోవడానికి నా దేవా, ఇదిగో నా తండ్రి, అపోస్తలుడైన పౌలు గారు నా తండ్రి, హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ నా తండ్రి, ఇదిగో ఇహలోక స్నేహము నా దేవా నేను చేస్తున్నానేమో నా తండ్రి, నన్ను నేను పరీక్షించుకోవడానికి నా దేవా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. మరొక మారు నా దేవా, నీ పరిశుద్ధమైన శరీరంలోను, నీ పరిశుద్ధమైన రక్తంలోను ఇదిగో నా చేయుంచుతూ ఉన్నాను నా దేవా. నా ఆత్మ నా తండ్రి, ఇదిగో నా దేవా పరిశుద్ధంగా ఉండడానికి నా దేవా మరొక మారు మీ మాటల ద్వారా నా తండ్రి నన్ను నేను కడుక్కోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. చిన్న ప్రార్థన చేస్తావా? తండ్రిని అడుగుతావా? ఆత్మయున్న